యుద్ధానికి సంబంధించి రాత్రి పొద్దున్న లేచేటప్పటికి కనీసం ఒక 20, 30 వార్తలుంటాయి. అక్కడి నుంచి ఎందుకంటే ఎక్కడ ఎవరి మీద అటాక్ చేశారు ఇయన్నీ గూడా. కాస్త నిన్న ఆదివారం తెరిపినిచ్చినట్టున్నారు. ఇద్దరి దగ్గర ఆయుధాలు తగ్గుతున్నట్టునే తీవ్రత తగ్గింది ఓ రకంగా. ఇరాన్‌కి సంబంధించినటువంటి చమురు క్షేత్రాల మీదన దాడులు జరిగినాయి అన్నటువంటిది ఇవాళ పత్రికలు హైలైట్ చేసినాయి. మనం నిన్న పొద్దున చెప్పుకున్నాం. మొన్న నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే మొన్న నైట్ నుండి తెల్లవారుజాములోపు జరిగింది. 16 విమానాశ్రయాలు ఇరాన్‌లోవి. అట్లాగే వాళ్ళ చమురు క్షేత్రాల మీద దాడి చేశారు. అట్లాగే ఇజ్రాయెల్ గూడా ఇరాన్ గూడా ఇజ్రాయెల్ మీద దాడికి ప్రయత్నించింది గానీ విఫలమైందని నిన్న పొద్దునే మనం చెప్పుకున్నాం. కాబట్టి మొన్న నైట్ నుంచి నిన్న తెల్లవారుజాము దాకా జరిగినాయి గానీ, నిన్న రాత్రి నుండి ఈ తెల్లవారుజాము దాకా మాత్రం పెద్ద ఇన్సిడెంట్స్ ఏం చోటు చేసుకోలేదు. అటు ఇరాన్, ఇజ్రాయెల్ మీదన భారీ దాడిలో, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద భారీ దాడిలో ఓ రకంగా కొంత ఆదివారం విశ్రాంతి కొంత తీసుకున్నట్టున్నారు అమెరికా, ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళు దాడి చేసినప్పుడే వీళ్ళు ప్రతిఘటించాలి. వీళ్ళు ఆ తర్వాత దాడులు చేస్తుండాలి. నిన్న గల్ఫ్ దేశాల్లో కూడా కొంత ప్రశాంతంగా ఉన్నట్టున్నారు.